మీకు ఏది ఎత్తిపోతల పథకము ఏది గ్రావిటీ పథకమో తెలిసింటే కదా రన్నింగ్ కామెంట్ చేసావు కాబట్టి నేను చెప్పాను అది చెప్పినాను నేను అసలు ఇరిగేషన్ అంటే తెలుసా మీకు? వ్యవసాయం దండుగా అన్న మనుషులే మీరు. రైతు అసలు నువ్వు అడుగు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రైతు పని చేసినాడా? చెప్పండి సార్, మీది ఉత్తరాంధ్ర కదా, విశాఖపట్నమే కదా, కనీసం ఉత్తరాంధ్రలో మా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా అభివృద్ధి చేశారని ఒప్పుకుంటారా? ఉత్తరాంధ్రలో నవ్వు వస్తుందండి. ఉత్తరాంధ్రలో మీ నాయకుడు అభివృద్ధి చేశారంటే నవ్వు వస్తుందండి. నవ్వు రావడం ఏంటి సార్? అసెంబ్లీలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసామని అందరి ముందు అంత గట్టిగా చెప్పారు కదా. అదే కదండి, అలాంటి మాటలు పెట్టి నవ్వు రాక అవుతుందండి. అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం అధ్యక్ష. ఏ లిఫ్ట్ ఇరిగేషన్ సార్? శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేశామని చెప్తున్నాను అధ్యక్ష. మీ దృష్టి అంటే సమన్వయంతో చేశామని చెప్పడానికి మీకు ఆ విషయం చెప్పాలి అధ్యక్ష. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆయన చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎదుగుతానే ఉన్నాం. ఇంతవరకు మాకు ఎక్కడ కనిపించలేదు. ఎత్తిపోతల పథకం కాకపోతే బోల్డ్ చేస్తుంటారు కదా సార్. బోల్డ్ చేశారు, బోల్డ్ మోసాలు చేశారు, బోల్డ్ ప్రాజెక్టులు చేయడం కాదండి. అంటే ఏ ప్రాజెక్ట్ కి ఎలా మోసం చేసాడో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పుకుందాం. ఆయనకి మీ నాయకుడికి అది రాయలసీమ ఉత్తరాంధ్ర అనే భేదాలు ఉండవు మోసం చేయటంలో, ఇరిగేషన్ ప్రాజెక్టులు మోసం చేయటంలో. ఎందుకు ఉత్తరాంధ్ర అన్నారు కదా మీరు? ఉత్తరాంధ్ర పేరు మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఉత్తరాంధ్ర బాబు జగజీవన్ రామ్, ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతి అని. ఈ బాబు జగజీవన్ రావు ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతికి 2009లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7,214 కోట్లతో ఆ ప్రాజెక్ట్ కడదామని 2009లో శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం వచ్చి తర్వాత 2014 2019లో మీ నాయకుడు పరిపాలించారు కదా. మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? అదో పెద్ద మోసం. కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయనైనా వదిలేసినా పర్వాలేదు కానీ అదే ప్రాజెక్ట్ కి 2019 ఎన్నికల ముందు, జస్ట్ 4 నెలల ఎన్నికల ముందు, అంటే 2019 ఎన్నికల ముందు 2018 నవంబర్ 15 మళ్ళీ శంకుస్థాపన చేశారు. కొన్ని శంకుస్థాపన చేసినా పర్వాలేదు. శంకుస్థాపన చేస్తూ ఏం ప్రామిస్ చేశారో తెలుసా? కనీసం శంకుస్థాపన 5 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. 5 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. అసలు 5 సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ ని 5 నెలల్లో కంప్లీట్ చేస్తా అనటమే పెద్ద మోసం. పైగా ఎన్నికల ముందు. మీ నాయకుడి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎన్నికల ముందేమో శంకుస్థాపన రాళ్ళేస్తాడు, ఎన్నికల తర్వాత ఏమో ప్రజల మీద రాళ్ళేస్తాడు. దాంట్లో స్పెసిఫిస్ట్ ప్రాజెక్ట్ ఎవరు కట్టున్నారా ఎన్ని కాదు సార్, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు? అదే కదా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసిన రాళ్ళన్నీ పట్టుకుంటే ఆ రాళ్లతో ఇంకో ప్రాజెక్టు చక్కగా నిర్మించుకోవచ్చు. ఇది ఫ్యాక్ట్స్ అండి, తప్పదు. ఇప్పుడు ఎంత మోసం చూడండి. 2009లో ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతికి శంకుస్థాపన చేసినప్పుడు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోయినా బిగిన్ చేసి ఎంతో కొంత చేయొచ్చు కదా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతాల్లో 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాదు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయొచ్చు. అసలు నదులు ఉన్నాయి సార్ ఉత్తరాంధ్ర ఇవ్వడానికి. కృష్ణ, అందుకే ఉత్తరాంధ్రలో ఏముందని? ఉత్తరాంధ్రలో చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి. కానీ ఆ నదుల వల్ల మనం ఉత్తరాంధ్ర కంప్లీట్ గా సస్యశ్యామలం చేయలేం. కాబట్టి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా, పోలవరం ఎడమకాల ద్వారా 63.2 టీఎంసీలు ఈ ఉత్తరాంధ్ర కేటాయించింది గవర్నమెంట్. సార్ మీరు మళ్ళా ఈ ఉత్తరాంధ్ర నుంచి ఆడు పోలవరంకి లింక్ పెట్టి ఏదో ఒక రకంగా మమ్మల్ని అదే కదండి బాధ. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అండి. మనకి ఈ ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ కి కావాల్సిన 63.2 టీఎంసీ కూడా పోలవరం రిజర్వాయర్ నుంచే మనకు వాటర్ రావాలి. చూడండి, అక్కడ పోలవరాన్ని అగమగోచరం చేసిన, నాశనం చేసిన మీ నాయకుడు ఇక్కడ ఉత్తరాంధ్రాన్ని కూడా మోసం చేయడానికి ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతి ప్రాజెక్ట్ ని ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు విధ్వంసం చేసింది జగన్ అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే మీరు మళ్ళీ ఒక కొత్త కథ చెప్తున్నారు కదా సార్. భలే ఉంది ఇది. విధ్వంసం మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని, ఎస్పెషల్లీ ఈ సాగునీటి ప్రాజెక్టులో, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులో మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని సరి చేస్తూ ఇదే ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతి ప్రాజెక్ట్ కి 17,411 కోట్లతో అడ్మిన్ అప్రూవల్ ఇచ్చింది జగన్ గారు. అంతేకాదు ఫస్ట్ ఫేజ్ కి, సెకండ్ ఫేజ్ కి కూడా టెండర్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు టైంలో క్రియేట్ చేసిన ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటాం వల్ల డిలే అయింది తప్ప లేకపోతే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేదండి ఇప్పటికే. పోనీ ఉత్తరాంధ్ర సుజీల్ శ్రవంతిని పక్కన పెట్టండి సార్, శ్రీకాకుళంలో అయినా చాలా చేశాడు కదా సార్ మా నాయకుడు గారు. ఏం చేశారండి అంటే అది శ్రీకాకుళంలో ఏం చేశారు మీకు తెలుసో తెలీదు. కీరమండలం రిజర్వాయర్ అనే రిజర్వాయర్ ఒకటి ఉంది. దాని కెపాసిటీ చాలా పెద్ద ఆఫ్ షోర్ రిజర్వాయర్. 19.05 టీఎంసీ, చాలా పెద్ద రిజర్వాయర్. దానికి చుట్టూరు అంటే 2 పక్కల దాదాపు 7 కిలోమీటర్ల మట్టి డ్యామ్ కట్టారు. అసలు ఈ ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి, హీరమండలం ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి దాంట్లో మాక్సిమం అంటే ఎంత, దాదాపు 60-70% కంప్లీట్ చేసింది రాజశేఖర్ గారి టైంలోనే. అటువంటి హీరమండలం రిజర్వాయర్ ని 2014-2019
వరకు కంప్లీట్ చేయలేదు ఆయన. కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇందాక అన్నారు కదా విధ్వంసం, ఎలా విధ్వంసం చేశారో చెప్తాను. ఎన్నికల ముందు రిజర్వాయర్ కంప్లీట్ అవ్వకుండానే నేను కంప్లీట్ చేశానని చెప్పుకోవడానికి, రిజర్వాయర్ లో అంటే డ్యామ్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అది 19.5 TMC 19.05 TMC అని చెప్పాను కదా. ఒక 5 TMC నీరు వదిలేశారు రిజర్వాయర్ లోకి. చాలా తప్పు అన్నమాట. డ్యామ్ నిర్మాణంలో ఉండగా నీరు వదలడం అనేది చాలా టెక్నికల్ బ్లండర్. ఇలాగే పోలవరంలో ఎలా తగలెట్టారో హీరమండలం రిజర్వాయర్ ని కూడా అలాగే తగలెట్టారు. ఆ 5 TMC డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా 5 TMC నీరు వదలటం వల్ల మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి ఆ లీకేజ్లన్నీ అరెస్ట్ చేసి మళ్ళీ డ్యామ్ ని రీఇన్స్టేట్ చేయడానికి ఇంతకాలం పట్టింది. అలాంటి విధ్వంసకర్త మీ నాయకుడు. అది ఆయన చేసింది శ్రీకాకుళంలో. సార్ మీరు మరీ ఇంత లోతుగా విశ్లేషిస్తే మరీ సార్ అసలు ఎట్లా సార్? ఇది గొప్ప విశ్లేషణ ఏం కాదు, ఫ్యాక్ట్స్ అండి. డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా నీళ్లు వదిలేశారు. అక్కడేమో పోలవరంలో డయాఫ్రమ్ కట్టేశాడు, పైన డ్యామ్ అవ్వకుండా. ఇక్కడ డ్యామ్ అవ్వకుండా నీళ్లు వదిలేశారు. దానివల్ల మొత్తం డ్యామ్ డ్యామేజ్ అయిందండి. అది కూడా ఎందుకంటే ఎన్నికల ముందు నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి. కొన్ని వదిలేండి, అది పక్కన పెట్టండి. సార్ ఇవన్నీ బయటికి చెప్పమాకండి సార్. అలా కాదు, ఎందుకంటే విధ్వంసం అన్నారు కదా, ఏ నాయకుడు విధ్వంసం చేశాడో, ఏ నాయకుడి విజన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇది పక్కన పెట్టండి, పోనీ హీరమండలం పక్కన పెట్టండి. అంటే చెవులో చెప్పుకోవాల్సి అలా కాదండి, ఇంపార్టెంట్ వినండి. రేపు మాకు ఉత్తరాంధ్ర ఓట్లు అసలుకి వాటి పరిస్థితి ఏంది? శ్రీకాకుళం జిల్లాలో మనకి 2 ప్రధాన నదులు, ఒకటి వంశధార, నాగావళి. ఈ వంశధార రివర్ మీద ఎప్పుడో 1961 లో దామోదరం సంజయ్ గారు నేరేడి బ్యారేజ్ కి అప్పుడు శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు తెలుసా మీకు? కేవలం ఒరిస్సాకు సంబంధించిన 106 ఎకరాలు ఈ నేరేడి బ్యారేజ్ కట్టడం వల్ల కేవలం 106 ఎకరాలు మునిగిపోతుందని. ఆ 106 ఎకరాలు ఒరిస్సా ఒప్పుకోకపోవడం వల్ల ఇంతకాలం, ఎప్పుడో 1961 లో దామోదరం సంజయ్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇంతకాలం పూర్తి అవ్వడానికి అది కారణం. జగన్ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటో తెలుసా? మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే పడదేమో సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది కాదు కదా, ముఖ్యమంత్రితో పడకపోయినా ప్రధానమంత్రితో పడకపోయినా మన పనులన్నీ ప్రజా ప్రయోజనార్థం. రాజకీయాల్లో అట్లా కుదురుతాయి. పూర్తి కావడానికి జగన్ గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన్ని కన్విన్స్ చేసి ఏదైతే వంశధార ట్రిబ్యునల్ అవార్డు ఉందో దాని వాళ్ళ అడిగిన క్వరీస్ అన్ని చకచక ఇచ్చి దాన్ని సాధించి ఇప్పుడు ఏ స్టేజ్ తీసుకొచ్చారో తెలుసా? ఏదైతే 106 ఎకరాలు మునిగిపోతుందని 6 దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆగిపోయిందో అదే 106 ఎకరాలని ట్రిబ్యునల్ లో ఒరిస్సా గవర్నమెంట్ కి ఏం చెప్పిందంటే అదే 106 ఎకరాలని ఒరిస్సా గవర్నమెంట్ ని సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పింది. అది జగన్ గారి విజన్ అంటే. మా నాయకుడు చంద్రబాబు గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు పడితే వాళ్ళ కాళ్ళ మీద పడారు సార్. ఈ రకంగా పోతే పోయింది 106 ఎకరాలు, పోతే పోయింది ఉత్తరాంధ్ర అనుకుంటాడు కానీ అవునండి, అట్లాంటి వాటికి మేము అసలు తలొంచే పరిస్థితి లేదు సార్. అప్పుడు కూడా బాబ్లీ దగ్గరికి వెళ్ళి తొడలగొట్టి వచ్చాడు ఆయన. ఏమైంది చెప్పండి సార్, ఏమైంది? చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఇలా ఉంటాయి మీ బాబు పనులు. ఇక్కడ తొడలు కొడితే పనులు అవ్వండి. ప్రతి దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి, వ్యవహారం ఉంటుంది, దాని ప్రోటోకాల్ ప్రకారం. సార్ ఎవరికి కావాలి ఈ ట్రిబ్యునల్? ఇవన్నీ తూతు మంత్రం సార్ మా చంద్రబాబు నాయుడు గారి ముందు. మా చంద్రబాబు నాయుడు గారి రేంజే వేరు. సింగపూర్, ఈ హీర మండలం, సూర్య మండలం ఇట్లాంటి వాటి కోసం పోయి అనవసరంగా పోయి అది ఉత్తరాంధ్ర వాళ్ళ కోసం. అమరావతి అయితే సరే గానీ ఈ ఉత్తరాంధ్ర ప్రజల కోసం పోయి అది ఒరిస్సా వాళ్ళ కాళ్ళ దగ్గర పట్టడం అసలు ఏమన్నా న్యాయం ఉందా సార్? వాళ్ళని బతులు ఆడుకోవాలా? కరెక్ట్ గా మాట్లాడారు. హీర మండలం, సూర్య మండలం అంటే మీకు నీటిపారుదల ప్రాజెక్టులు అంటే వేలాకోళం. మీ నాయకుడికి నీటిపారుదల ప్రాజెక్టులు అంటే అంత వేలాకోళం. ఈ ప్రాజెక్ట్ కాదు, చూడండి మీ నాయకుడు ధ్వంసం చేసి ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసి ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను చూడండి. అది మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అని మీకు తెలుసు. మహేంద్ర తనయ మన గొట్టా బ్యారేజ్ కి 4 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ లో కలుస్తుంది. ఆ మహేంద్ర తనయ నుంచి వచ్చిన నేల వాడుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు 2007లోనే ఈ మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం, మాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది. కనీసం అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని టేకప్ చేశారు. ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే ఇది. ఈ మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు వల్ల మేలియాపుట్టి, నందిగం, టెక్కలి, పలాస ఈ మండలాల్లో 24,600 ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇవన్నీ ఆలోచించే పాపం ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2014 నుంచి 2019 మీ బాబు గారి టైంలో కూడా ఏ మాత్రం పట్టించుకోకపోతే మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పనులు మొదలైనవి. అప్పుడు బిజీగా ఉన్నారు సార్ మా నాయకుడు గారు. అమరావతి ప్లాన్, అమరావతిలో బంగారు
బంగారు పంటలు పండే ఆ ల్యాండ్స్ అన్ని విధ్వంసం చేయడంలో బిజీగా ఉన్నారన్నమాట. అంతేకాదు శ్రీకాకుళం జిల్లా, మీ శ్రీకాకుళంలో మీ నాయకుడు ఏదో చేసేసారని చెప్తున్నారు కదా. ఇప్పటికే 3-4 ప్రాజెక్టులు చెప్పారు. ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను వినండి. 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు శంకుస్థాపన చేసి మాక్సిమం అంటే ఇంకా ఆ ప్రాజెక్టు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అని ఆల్మోస్ట్ మాక్సిమం కంప్లీట్ అయింది. ఇంకా దానికి చిన్న బ్యారేజ్ కి గేట్లు పెట్టడం ఉంది, చిన్న కెనాల్లో మిస్లానియస్ పనులు పూర్తి కాలేదు. అవి కూడా కనీసం కంప్లీట్ చేయలేకపోయాడు. అంటే ఆ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ లో కనీసం ఆ మిగిలిన పనులు కూడా చేయలేకపోయారు మీ నాయకుడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనీసం 24,710 ఎకరాలకు నీరు అందుతుంది. అంటే బిందువు సింధు అయినట్టు ఇలాంటి చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకెళ్తే ఉత్తరాంధ్ర, వెనుకబడిన ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతంలో నీరు అంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి ప్రాజెక్టుల మీద ఎటువంటి శ్రద్ధ చూపలేదు మీ నాయకుడు. మరీ దారుణం సార్, మీరు ఇన్ని ప్రాజెక్టులు చెప్తున్నారు, కనీసం ఒక్క దాంట్లో కూడా మా నాయకుడు గారు ఏం చేయలేదు. ఏం చేయలేదనే కదా చెప్పేది. ఏం చేయలేదని చెప్పేది. మీ నాయకుడు ఎప్పుడూ లెక్కల ముఖ్యమంత్రి అంటారు. ఇంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అని చెప్తారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు పక్కన పెడితే అసలు ఆ ఖర్చు భూమి మీద ఎప్పుడూ కనిపిస్తుంది. మరి ఆ డబ్బులు ఏమవుతాయి తెలియదు. మీ నాయకుడు పట్టించుకోకుండా వదిలేసి ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. వీటితో పాటు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు, మీకు ఉద్దానం తెలుసు కదా, ఉద్దానం ప్రాజెక్ట్ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే ఈ ఉద్దానం ఫ్యూచర్ లో కూడా ఉద్దానానికి నీరు అందడానికి ప్లస్ అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంతవరకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్టుల ద్వారా నీరందన ప్రాంతాలకు కూడా నీరందించేందుకు గొట్టా బ్యారేజ్ నుంచి హీరమండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఎత్తిపోసేందుకు గొట్టా హీరమండలం ఎత్తిపోతల పథకం దాన్ని కూడా జగన్ గారి గవర్నమెంటే డిజైన్ చేసి పనులు కూడా ప్రారంభించింది. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్. మీ మాట్లాడుతుంటే నాకు అదో రకంగా ఉంది. మామూలు వాళ్ళు ఓట్లు వేస్తారు, కనీసం ఒకటన్నా మంచి చేసామని చెప్పండి సార్ మా చంద్రబాబు నాయుడు గారిది. చేశారు. అదే సార్, చేసింది మంచిగా చెప్పమంటున్నారు సార్. అదే మీ నాయకుడు చేసిన అతి పెద్ద మంచి పని ఏంటంటే 2019లో ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పడం. అదే మొత్తం మీ బాబు గారి లైఫ్ లో చేసిన మంచి పని. ఎందుకంటే అప్పటి నుంచే ఉత్తరాంధ్ర కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో శరవేగంతో పరుగులు పెడుతుంది. అప్పటి నుంచే 2019 నుంచి అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అదే 2019లో వచ్చిన రిజల్టే మళ్ళీ ఇప్పుడు 2024లో వస్తుంది, 2029లో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. జనాలు అదే అభిప్రాయంతో ఉన్నారు. మీరు మా బాబు గారి కన్నా డేంజర్ గా ఉన్నారు సార్, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అదే మీ బాబు గారి మీద నాకు ద్వేషం లేదు. ఎందుకంటే జగన్ గారు చేసిన మంచి పనులు అలాంటి కావచ్చు సార్, ఎంతో కొంత చేసి ఉండొచ్చు. అట్లని ఈ టైంలో మీరు జగన్ గారి గురించి ఈ రకంగా మొత్తం ఉన్నదన్నట్టు చెప్పాడు, అది మాకు భలే ప్రమాదం. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకా నేనేదో చేస్తాను మంచి చేస్తానండి. ఒక 5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఎంత పని చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలు గ్రహించారు. కనీసం ఉత్తరాంధ్ర ప్రజల కన్నా కనపడకుండేటట్టు పెట్టండి సార్ మీరు పెట్టే ట్వీట్లు. ఇట్లాంటివన్నీ అవుతారేంటి సార్, నాకు అర్థం కాదు. మరి నవ్వకే ఏం చేస్తారండి? నా ట్వీట్లు పక్కన పెట్టండి, జనాలందరికీ వాస్తవాలు తెలుసు. రైట్, ఇదండి వాళ్ళ ప్రాజెక్ట్. మరో ప్రాజెక్ట్తో ఇదే మన శ్రీనివాస్ వర్మ సార్ తోటి మళ్ళీ కలుద్దాం.